శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శాలం రాజు వ్యాఖ్యలు ఇప్పుడు కేసులు పడతా ఉన్నాయి. ఎందుకు అంత తీవ్రమైన పదజాలంతో ఆ వ్యాఖ్యలు చేయటం ఎందుకు వాళ్ళు ప్రార్థనా మందిరాలు ప్రార్థన చేసుకోక ఎందుకు ఇవి? మనకి సుమతి శతకాల్లో మంచి పద్యాలు ఉంటాయి. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకన్ పాస్టర్కు నిలువెల్ల విషమ గదరా సుమతి అన్నారు. కలునకి అన్నారు అక్కడ. దాని ప్లేస్లో మనం పాస్టర్కి అని పెట్టుకోవచ్చు. ఈ పాస్టర్ అనేవాడికి నిలువెల్ల విషమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం శాలిం రాజుని తీసుకుందాం. ఈ శాలిం రాజు అనేవాడు ఎవ్రీడే ఒక స్పీచ్ ఉంటుంది వాళ్ళ ఛానల్లో. మామూలుగా ఈ చర్చిలు ఎలా నడుస్తాయి, ఆదివారం పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి ఆదివారంకి ముందు శనివారం, ముందు శుక్రవారం, మళ్ళీ బుధవారం స్త్రీల కూడికలు, ఇట్లా వారం అంతా ఎంగేజ్ చేసే పనిలో ఉన్నారు. కాంపిటీషన్ పెరిగిపోయింది వాళ్ళకి. ఓకే, అలా వీడు ప్రతిరోజు పెడతాడు చర్చి. దానికి అటెండ్ అయ్యే వాళ్ళు అవుతా ఉంటారు. సరే పాస్టర్ గారు పెట్టిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదని మొహమాటం తెలియవాళ్ళు ఉంటారు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే ప్రేయర్ పెట్టడం వల్ల ఎవ్రీడే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా పండగలు, హిందూ పండగలు వచ్చినాయి అనుకోండి, ఎవరన్నా అట్రాక్ట్ అవుతారేమో, లేకపోతే డైలీ వాళ్ళకి ఏదో కష్టాలు బాధలు వచ్చి ఎవరన్నా దేవాలయానికి వెళ్ళాలని అనిపించిద్దేమో. అందుకని ఎందుకు ఒక్క రోజన్నా వాళ్ళ స్పేస్ వదలటం, కాబట్టి ఎవ్రీడే మనం బ్రెయిన్ వాష్ చేద్దాం అని పట్టు నిలుపుకోవటం ఒకటి. రెండోది, కూటమి పెట్టిన తర్వాత, అదే ఆ చర్చి పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కానుకలేసి వెళ్తారు. కానుకలు వస్తాయి ఎవ్రీడే. వీడు సొల్లు ఆగడమే కదా. ఇప్పుడు మామూలుగానే అంటే ఒక ఎక్స్ క్రిస్టియన్గా బైబిల్లో ఏముందో తెలిసిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్లో మీకు ఎవ్రీడే బోధించడానికి ఏం ఉండదు. మామూలుగానే ఏముండదు అసలు. వారం చెప్పడానికి ఏం ఉండదు. ఆ 4 ముక్కలే తిప్పి ఆ 4 ముక్కలే చెప్తారు. అలాంటిది వీడు రోజు చర్చి పెట్టి రోజు ఏదో ఒకటి మాట్లాడాలంటే సొల్లే మాట్లాడాలి. అంత నీతి సూక్తులు ధర్మానికి సంబంధం ఏం ఉండవు. అందులో భాగంగా అందులో చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతిరోజు వీడు సంపాదన కోసం ఈ చర్చి పెట్టడం వల్ల రోజు గంట ప్రసంగం చేయాలి, ఉత్తమ మాటలు మాట్లాడాలి కదా. అందులో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు వాడి ఒక 100 వీడియోలు తీయండి, అందులో ఈ సమాజానికి పనికొచ్చేవి ఎన్ని ఉంటాయి చూడండి. అంటే మతంతో సంబంధం లేకుండా, పోనీ క్రైస్తవుల్ని కూడా ఒక మంచి మనుషులుగా తయారు చేయడానికి పనికొచ్చేవి. క్రైస్తవులు మాత్రమే కాకుండా వేరే మతస్థులకి కూడా ఉపయోగపడేటటువంటి కంటెంట్ ఏమన్నా ఉంటుందని చూడండి. 90 వీడియోలు విషంగెక్కేవి, విద్వేషాన్ని వెళ్ళగెక్కేవి, ఇతర మతాల మీదకి రెచ్చగొట్టేవి, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేవి, వీళ్ళని దోచుకోవడానికి మాట్లాడేవి. 90 వీడియోలు అవే ఉంటాయి. ఓకే, 10 వీడియోలు ఏదైనా పొరపాటున ఏదన్నా కొన్ని పనికొచ్చే విషయాలు ఉంటాయేమో, అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన మల్లెపూల గురించి ప్రస్తావించారండి. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటున్నట్టయితే మల్లెపూలకు సంబంధించిన పూజలు కూడా జరుగుతున్నాయి. పూలు వేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. మరి ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎందుకు చేయాలా? అప్పుడు మన దైవ అలంకరణలో కూడా మల్లెపూలు ఆడుతామండి. అసలు పూలు పెట్టుకుంటే శృంగారం, సెక్స్ అనే భావన అయితే చిన్న పిల్లలు పెట్టుకుంటారు. 4-5 ఏళ్ళ పిల్లలు కూడా పెట్టుకుంటారు కదా, ఆడపిల్లలు. వాళ్ళు ఏ భావంతో పెట్టుకుంటున్నారు పువ్వులు? మీకు కామన్ సెన్స్ అనేది లేదు. నేను ఇప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, ఒక బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే పాస్టర్ అవ్వాలని ఏం లేదు. ఈ పోరంబొగ్గాళ్ళు అందరూ పాస్టర్లు అయిపోవచ్చు. అక్కడ ప్రపంచంలో అత్యంత అంటే మానవాళికి అత్యంత ప్రమాదకరమైన మతం క్రైస్తవ మతం. ఇప్పుడు వీళ్ళు అంటారు అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు అని ఒక స్టార్ డైలాగ్ చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవ మతంలో ఉన్నంత దరిద్రం ఇంకా ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. ఈ విషయం మీద నేను డిబేట్ చేస్తాను ఎవడైనా సరే. ఓకే, ఇస్లాం కానీ ఏది లేవు, అసలు మీకు క్రైస్తవం దరిదాపులో ఉండదు. ఓకే, అంత దారుణం అండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదరా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆర్థిక దోపిడీ, భయపెట్టి 10% బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయడం అనేది ఉందా? అది వేరే మతాలు ఎక్కడ ఉందో చూపించండి. దశంభాగం అనేది 10% అనేది మీరు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పీడించి వసూలు చేయటం అనేది ఎన్ని వీడియోలు ఉన్నాయి? మనకు కళ్ళ ముందు కనపడే వీడియోలు చాలా ఉన్నాయి. మనకు తెలియకుండా వీడియోలోకి రాకుండా ఎన్ని రకాల బెదిరింపులకు గురవుతున్నారు మాకు చెప్తా ఉంటారు పర్సనల్గా. ఓకే, ఈ విధమైన ఆర్థిక దోపిడీ ఇంకా వేరే మతాలు ఎక్కడ ఉంది చెప్పండి. దొంగ సాక్ష్యాలు, వాళ్ళు రకరకాల స్కిట్లు వేయటం, రకరకాల మిరాకిల్స్, ఈ మిరాకిల్స్ నమ్మి కొంతమంది చచ్చిపోవటం ట్రీట్మెంట్ లేకుండా. ఈ దొంగ సాక్ష్యాలు, అద్భుతాలు, మిరాకిల్స్ వేరే మతాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ మతాల్లో ఉన్నాయి చెప్పండి? ప్రతి పుండాకూరు వెధవా, అది రౌడీ షీటరు, గాలి తిరిగేవాళ్ళు, తాగుబోతులు అందరూ రాత్రి నా కేసు కనపడ్డాడు దొంగ సాక్ష్యాలు. ఇవన్నీ ఈ చిల్లర సాక్ష్యాలు ఎక్కడ వేరే మతంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి?
ఒకడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఒకడు భరతమాతను తిడతాడు, ఒకడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఒకడు ఇండియా ఓడిపోవాలంటాడు క్రికెట్లో. ఈ దేశద్రోహ వ్యాఖ్యలు, సామాజిక ద్రోహ వ్యాఖ్యలు, తల్లిదండ్రులని ద్వేషించే వ్యాఖ్యలు, తల్లిదండ్రులకు తలగురులు పెట్టొద్దు అంటారు. ఇంత విద్వేషం ఇంకా వేరే మతంలో ఎక్కడుందో చెప్పండి. ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడుంది చెప్పండి వేరే మతంలో. విగ్రహారాధన పాపం అంటాడు, వేరే మతాలను దూషించడం, ద్వేషించడం, ఎంతసేపు ఇదే కదండి. అందులో ఏమైనా ఉందా? అదే ఉమ్. ఇవన్నీ కూడా మానవ జాతికి ప్రమాదకరం అంటున్నాను నేను. ఇప్పుడు మనం ఒక కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్ కంటిన్యూగా తింటూ ఉన్నాం అనుకోండి, ఏమైంది? బాడీ పొల్యూట్ అయిపోద్ది, విషపూరితం అయిపోద్ది కదా. అవును. అలాగే మనసులోకి ఇలాంటి పొల్యూటెడ్ కంటెంట్ అంతా మనసులోకి వెళ్తూ ఉందనుకోండి, మనసులన్నీ విషపూరితం అయిపోతాయి కదా. వాళ్ళ మానవత్వం ఎక్కడ ఉంటుంది? ఈ మానవత్వం చచ్చిపోయి మనసులన్నీ విషపూరితం అయిపోయిన కొన్ని లక్షల మంది బయట తిరుగుతున్నారు సమాజంలో. అందుకే చర్చల్ని మానిటరింగ్ చేయాలి, ప్రభుత్వాలు అజమాయిషీలోకి తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆన్సరబుల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మా ఇష్టం, మా స్వేచ్ఛ అని చెప్పి కొన్ని లక్షల మంది జాంబీలను తయారు చేసి సమాజంలోకి వదిలితే మతం పేరుతో ఏదైనా చెల్లుబాటు అయిపోద్దా? కరెక్ట్. ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని మేము ఎప్పటి నుంచో మొత్తుకునేది ఇదే. రైట్. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళు చర్చ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పూలు పెట్టుకున్న స్త్రీ వెళ్తుంది. ఆవిడని చూసి వీళ్ళు మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది చెప్పండి మీరు? అవును, కరెక్ట్. ఆవిడ తప్పుడు పనులు వీళ్ళు చర్చిల్లో దూరి వీళ్ళు చేసే రంకు పనులన్నీ చేస్తారు వీళ్ళు, కానీ పువ్వులు పెట్టుకోవటమే బజారుతనం అని ఒక స్టాంప్ వేసి వదిలిపెట్టాడు వాళ్ళని. అసలు వేరే వ్యక్తుల మీద అంత దుష్ప్రచారం చేసే రైట్స్ నీకు ఎక్కడ? అసలు నీకు నైతిక హక్కు ఎక్కడుంది నీకు? ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోవటం మొండమోపితనం, ముసుగు వేసుకోవటం మొండమోపితనం, చర్చిలకు పోవటం వేశ్యాతనం అని మేమైనా అనొచ్చు కదా. మరి ఇలాంటి వాడి మీద ఇంతవరకు అసలు లీగల్ యాక్షన్స్ అనేవి ఎక్కడ కనపడతలేదు. కంప్లైంట్స్ ఇస్తున్నారు, కానీ ఎందుకు అరెస్ట్ కాలేదు? ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా వాడు ఎలా తిరుగుతున్నాడు అనేది మాకు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ లేడని అంటున్నారు, ట్రేస్ చేస్తున్నాం అంటున్నారు, ఎక్కడ బెంగళూరులో ఉన్నా అంటున్నారు, రకరకాల వస్తున్నాయి వార్తలు. మరి ఎంతవరకు అది పోలీసులు చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీడియానో ఇండివిజువల్సో కాదు, పోలీసులు మేము వెతుకుతున్నాం వాడు దొరకట్లేదు అని చెప్పాలి. అప్పుడు కనీసం దానికి ఒక గౌరవం ఉంటుంది. అంటే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అని ఒక అర్థం అయ్యిద్ది. ఓకే. మనమే ఒక ఊహాగానాలు కల్పించుకుని మాట్లాడుకుంటే ఉపయోగం లేదు.